GS News యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రాయలసీమ ఉత్తర ఆంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం ఇలాంటి వాటి ఊసే లేకుండా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు రావడం చాలా సిగ్గుచేటు అని అలాగే నంద్యాల జిల్లా పర్యటన కూడా ఏ అర్హతతో పర్యటిస్తున్నారు అలాగే పచ్చని పంట పొలాలు మీ సభల కొరకు ధ్వంసం చేస్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు అలాగే మేము మీ యొక్క కర్నూలు జిల్లా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాము అని సిపిఐ పార్టీ అవుకు కార్యదర్శి నాగాంజనేయులు ఎద్దేవా చేశారు అలాగే నంద్యాల జిల్లా సిపిఐ సమితి సభ్యులు సంజీవులు గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే 1000 మంది కార్మికులు బజారున పడే పరిస్థితి ఉందని అలాగే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం చాలా సిగ్గుచేటని అలాగే పోలవరం పూర్తి చేస్తానని చెప్పి ఇంతవరకు పూర్తి చేయలేని ప్రభుత్వం ఎందుకు అని నిలదీస్తున్నారు పాలకులు రాయలసీమ మీద సౌతి ప్రేమను చూపిస్తున్నారే గాని తల్లి ప్రేమ చూపడం లేదు అని ఒక నిరసన కార్యక్రమములో ప్రభుత్వం మీద మండిపడ్డారు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో అవుకు సిపిఐ వేములపాటి సుబ్బరాయుడు అందే రమేష్ చైతన్య మధు సోను గణేషు శేఖర్ పుల్లయ్య కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించుతున్నారు కనుక ఆయన ఎందుకు పర్యటిస్తున్నారో ఆయనకే తెలియదు. ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్రాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడడం లేదు. ఈ యొక్క సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు దాని గురించి మాట్లాడడం లేదు. ఈ కడప యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దానికి ప్రారంభోత్సవం చేయలేదు. విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపడం లేదు. కానీ వీటన్నిటి గురించి ఈ మోడీని మేము కర్నూలు జిల్లాకు రావద్దని బహిష్కరిస్తున్నాము. ఆయన ఏం వెలగబెట్టాడని ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఆయన ప్రత్యేక హోదా గురించి చెప్పడం అనేది ఇటువంటివన్నీ ఏదైనా తెలియజేయకుండా ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఆయనకు లేదు, హక్కు కూడా లేదు. దీని గురించి మేము ఈ యొక్క 16వ తేదీన ఆయన వస్తున్నటువంటి రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి కార్యక్రమానికి మేము ఆందోళన చేపడుతూ అడ్డుకుంటామని కూడా సిపిఐ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. నాగార్జునేయులు అవుకు సిపిఐ పార్టీ ఆయన ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల మీద ఏమైనా చేశారంటే అది ఏం చేయలేదు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో 32 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, కార్మికులు అనేక మంది బలిదానం చేస్తే అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనము నిలబెట్టుకోవడంలో జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం అయితేనేమి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి అట్లాంటి దుర్మార్గ చర్యలను మేము తీవ్రంగా సిపిఐగా ఖండిస్తున్నాము. అది ప్రైవేటీకరణ చేస్తే ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు 1,00,000 మంది నడి రోడ్డును పడాల్సిన అవసరం కూడా ఉందని కూడా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా మేము సిపిఐగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో సక్సెస్ అయినాయని విజయోత్సవాలు జరుపుకుని పండుగలు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అంతేకాదు కడప ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విద్యా, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు, ఆరోగ్యశ్రీ పథకం కూడా నిర్వీర్యం అయిపోయిందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు పోలవరం ప్రాజెక్టు రాయలసీమ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేస్తే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 4 ఏళ్లలో నేను ప్రభుత్వంలో అధికారం ఉంటే పోలవరాన్ని పూర్తి చేస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు తప్ప పోలవరాన్ని పూర్తి చేసిన సందర్భాలు కూడా లేవు.
మరి రాయలసీమ నుంచి ఎంతోమంది పాలకులు మరి సీఎంగా మరి కొనసాగుతూ రాయలసీమ మీద వెనుకబడితనాన్ని ఏమైనా అభివృద్ధికి నోచుకున్నారంటే ఏ ఒక్క సీఎం కూడా మరి చేయలేకపోయినారు. అదైతే రాయలసీమ మీద సౌతి ప్రేమ తప్ప మళ్ళీ తల్లి ప్రేమగా ఎక్కడ కూడా మరి పాలకులు చూపించలేదు అనేది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఈరోజు నిలదీస్తున్నాము. అంతేకాదు మరి 16వ తారీఖు మరి వాళ్ళ జిఎస్ మరి ఎంతో ఘనకార్యం సాధించని విజయోత్సవాలు చేసుకుంటున్న కర్నూలుకు రావడం జరిగింది. ఆయనంతా కూడా నరేంద్ర మోడీ గారు మరి గుత్త పెట్టుబడిదారులు మరి గుత్త కోటీశ్వర్ల చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తూ ఈ దేశాన్ని నేను పరిపాలిస్తున్నానని గొప్పలు చెప్తున్నాడు తప్ప ఆయన చేసింది రాష్ట్రానికి దేశానికి ఏమి లేదని కూడా మరి ఆయనకు సిగ్గుంటే కర్నూలు జిల్లాలో మరి ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేశాడో మరి ప్రత్యేక హోదాగా ఇవ్వలేదు మరి చెప్పి మరి కర్నూలు జిల్లాకు రావాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తూ నా పేరు సిపిఐ జిల్లా సమితి సభ్యులు సంజీవులు.